యూనివర్సిటీలో చాట్ జీపీటీని యూజ్ చేయమంటున్నారు. జియో కంపెనీ వాళ్ళు ఏఐ మీద ఏకంగా 855 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి. గూగుల్ వియో ఉచితంగా. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కేవలం 3000 రూపాయలకి ఏ లెవెల్ 1 రికార్డింగ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. అలానే 10,000 రూపాయలకి ఏ లెవెల్ 1 లెవెల్ 2 కాంబో కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ అయితే రిలయన్స్ జియో కంపెనీలో ఒక సంచలన అనౌన్స్మెంట్ చేశారన్నమాట. ఏకంగా 850 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి రెడీ అవుతున్నారు మెటా వాళ్ళతో కొలాబరేషన్ అనమాట. వీళ్ళు ఈ భారీ పెట్టుబడులతో ఏం చేస్తారంటే భారతదేశంలో ఉన్న ఎంటర్ప్రైజెస్ కానివ్వండి, లేకపోతే విదేశాలకి ఏ రిలేటెడ్ సొల్యూషన్స్ ఆఫర్ చేయాలనే ఉద్దేశంతో మెటా వాళ్ళతో కలిసి పనిచేయబోతున్నారు అనమాట. దానికోసం 855 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమవుతున్నారు. సో ఇందులో ఆర్ఐఎల్ వాళ్ళు 70% స్టేక్ అయితే ఉంటుంది అనమాట. మిగిలిన 30% వచ్చి మెటా వాళ్ళ స్టేక్ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో నథింగ్ బట్ మీరు సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఏ సంబంధించిన సొల్యూషన్స్ కానివ్వండి, ఏ టూల్స్ లాంటివి జియో కంపెనీ వాళ్ళు మెటా వాళ్ళతో కలిపి డెవలప్ చేయబోతున్నారు అనమాట. ఇంక నెక్స్ట్ అనేది గూగుల్ కంపెనీ వాళ్ళు ఏ వీడియోస్ జనరేట్ చేద్దాం అనుకున్న కస్టమర్లకి ఒక శుభవార్త చెప్పారన్నమాట. వీళ్ళు తాజాగా గూగుల్ విట్స్ ఏ అని ఒక వీడియో ఎడిటర్ ని తీసుకొచ్చారు. ఈ వీడియో ఎడిటర్ ఏదైతే ఉందో యూవర్స్ అందరూ కూడా ఫ్రీ యాక్సెస్ చేస్తున్నారు. సో మనకి గూగుల్ వియో 3 లాంటి ఫ్రీగా మనం యాక్సెస్ చేయడం కుదరట్లేదు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ గా గూగుల్ విట్స్ ఏ వీడియో ఎడిటర్ ని తీసుకొచ్చారు. దీని ద్వారా ఎవరన్నా కొన్ని బై డిఫాల్ట్ టెంప్లెట్స్ లాంటివి కూడా ఉంటాయన్నమాట. సో దాని ద్వారా మీరు ఫ్రీగా ఏ ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. అలాంటి ఆప్షన్ ని గూగుల్ విట్స్ ఏ ద్వారా అయితే ఆఫర్ చేస్తారనమాట. సో దీంట్లో మీరు ప్రీమియం యాక్సెస్ లేకపోయినా ఫ్రీ యాక్సెస్ ద్వారా కూడా మీ వీడియోస్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో కొన్ని ఫ్రీ టెంప్లెట్స్ అయితే ఉంటాయి. మనకి గూగుల్ వియో 3 లాంటి రియలిస్టిక్ టెంప్లెట్స్ కూడా ఇందులో ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియోని కూడా మన ఏ తెలుగు ఛానల్లో త్వరలో అప్లోడ్ చేస్తాం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే వాట్సాప్ లో ఒక కొత్త ఏ ఫీచర్ తీసుకొచ్చారనమాట. అదే మెటా కంపెనీ వాళ్ళు. అసలు ఈ కొత్త ఏ ఫీచర్ వాళ్ళ ఉపయోగం ఏంటంటే, మీరు ఎవరితోనైనా చాట్ చేస్తున్నప్పుడు ఆ చాట్లు ఎలా ఉండాలి అంటే పొలైట్ టోన్ లో ఉండాలా, సార్కాస్టిక్ గా ఉండాలా, మీకు నచ్చిన టోన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నథింగ్ బట్ ఒక ఏ అసిస్ట్ కింద అయితే ఈ పర్టికులర్ రైటింగ్ టూల్ అయితే హెల్ప్ చేస్తున్నమాట. దీని పేరు రైటింగ్ హెల్ప్ అనే ఒక పేరు అయితే చెప్తున్నారు. సో కొంతమందికి అయితే ఇది యాక్సెస్ లోకి వచ్చింది, అందరికీ అయితే యాక్సెస్ లోకి రాలేదన్నమాట. సో నథింగ్ బట్ ఒక పెన్సిల్ లాగా ఒక ఐకాన్ ఉంటుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుని మీరు టైప్ చేస్తున్న టెక్స్ట్ ఏదైతే ఉంటుందో దానికి ప్రిడిక్షన్ ఇస్తుంది. మీరు ఒకటి లేదా 2 వర్డ్స్ టైప్ చేసిన వెంటనే నెక్స్ట్ వచ్చే టెక్స్ట్ ఎలా ఉండాలో మీరు సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఈ టోన్ లో ఉండాలంటే దానికి తగ్గ టోన్ లో ఆ పర్టికులర్ టెక్స్ట్ అనేది నెక్స్ట్ ప్రిడిక్షన్ అయితే ఇస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ అయితే గూగుల్ కంపెనీ వాళ్ళు తమ నానో బనానా ఏఐ టూల్ ఏదైతే ఉందో అది జెమినై ఏఐ టూల్లో కూడా ఇంటిగ్రేట్ చేసినట్టు తెలుస్తుంది. సో మీ దగ్గర జెమినై యాప్ ఉన్నా కూడా జెమినై యాప్ ద్వారా కూడా మీరు నానో బనానా ఏ ఇమేజ్ జనరేటర్ అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. బట్ నేనైతే చెక్ చేశాను కానీ నాకు ఈ నానో బనానా సంబంధించిన ఏ ఇమేజ్ జనరేటర్ అయితే కనిపించలేదు. స్పెసిఫిక్గా చూసుకోవాలంటే మన గూగుల్ ఏ స్టూడియోలో అయితే మాత్రం ప్రజెంట్ అయితే యాక్సెస్లో ఉంది ఫ్రీగా. ఒక లిమిటెడ్ యూజర్స్కి ఇచ్చి తర్వాత 1 by 1 యూజర్ యాక్సెస్ ఇస్తున్నారేమో అనమాట. ఒకవేళ మీరు కనుక జెమినై ఏ యూజ్ చేస్తుంటే మీకు నానో బనానా ఏ ఇమేజ్ జనరేటర్ యాక్సెస్ ఉందో లేదో కామెంట్ రూపంలో చెప్పండి. బట్ గూగుల్ కంపెనీ వాళ్ళు మాత్రం జెమినై యాప్ లో కూడా ఈ నానో బనానా ఏ మోడల్ అయితే యాక్సెస్ ఇచ్చామని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక సంచలన ఏ టూల్ అయితే డెవలప్ చేశారనమాట. మనకి ఐడిసిస్ ఏదైతే ఉంటుందో గ్లూకేమియాని డిటెక్ట్ చేసే ఒక ఏ టూల్ అయితే డెవలప్ చేశారనమాట. ఇది ఒక ఆఫ్లైన్ ఏ టూల్ అని చెప్తున్నారు. ఈ ఆఫ్లైన్ ఏ టూల్ యూజ్ చేసి మనకి ఏమన్నా ఆప్టిక్ నర్వ్ లాంటి ఇష్యూ వస్తుందా లేదా అని ముందుగానే మనం డిటెక్ట్ చేసే విధంగా ఒక ఏ టూల్ అయితే డెవలప్ చేశారన్నమాట. వాస్తవానికి ఈ ఏ టూల్ లేకపోతే కనుక చాలా గ్రామీణ ప్రాంతాల్లో కొన్నిసార్లు టెస్టింగ్ చేయడానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. బట్ ఈ ఏ టూల్ కనుక ఫోన్లో ఉంటే కనుక రూరల్ కానీ అర్బన్ ఏరియాస్లో ఎవరైనా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాళ్ళకి టెస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఎర్లీ స్టేజెస్లోనే గ్లూకేమియా వంటి డిసీజ్ ఏమైనా ఉంటే దాన్ని ముందుగానే తెలుసుకుని చికిత్స లాంటిది పొందే అవకాశం అయితే ఉంటుంది. అలానే ఇందులో మనకి 92% యాక్యురసీ ఉంటుందని చెప్తున్నారు. అలానే 86.9% ఎర్లీ స్టేజ్ కేసెస్ని కూడా డిటెక్ట్ చేసే విధంగా ఏ మోడల్ యొక్క యాక్యురసీ లెవెల్స్ అయితే ఉందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే బెంగళూరులోని కస్తూర్బా మెడికల్ కాలేజ్ మణిపాల్ ఎక్కడైతే ఉందో వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ హెల్త్ కేర్ అనే ఒక కొత్త బ్రాంచ్ ని తీసుకొచ్చారన్నమాట. ప్రజెంట్ మనకి ఏఐ సంబంధించిన భారీగా డిమాండ్ పెరగడం వల్ల వీళ్ళు కస్తూర్బా సంబంధించిన కాలేజ్ వాళ్ళు కూడా ఈ ఏఐ సంబంధించిన రిలేటెడ్ గ్రూప్ ని అయితే వీళ్ళు యాడ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అయితే జియో స్టార్ వాళ్ళు మొత్తం 3 ఏఐ మోడల్స్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చినట్టు తెలుస్తుంది అనమాట. వీళ్ళు 3 ఏఐ టూల్స్ ఏమేమి అనౌన్స్ చేశారంటే ఫస్ట్ ది రియా అనే ఒక ఏ అసిస్టెంట్ అయితే అనౌన్స్ చేశారు. ఈ రియా ఏ అసిస్టెంట్ ఎలా హెల్ప్ అవుతుందంటే కంపెనీ వాళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్ హాట్స్టార్లో కంటెంట్ని డిస్కవర్ చేయడం కోసం ఈ ఏ అసిస్టెంట్ అయితే హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. అలానే ఈ రియా అనే మోడల్ ఏదైతే ఉందో ఇది వాయిస్ ఎనేబుల్డ్ అసిస్టెంట్ అనమాట. మీరు ఏమైనా వాయిస్ ద్వారా కూడా రియా అసిస్టెంట్ మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే మీకు కావాల్సిన కంటెంట్ అయితే చెప్తుందని చెప్తున్నారు. అలానే వీళ్ళు ఇంకొక ఏ టూల్ వాయిస్ ప్రింట్ అనే ఒక ఏ టూల్ కూడా డెవలప్ చేశారన్నమాట. ఇది వాయిస్ క్లోనింగ్ మరియు లిప్సింగ్ టెక్నాలజీని అయితే డెలివరీ చేస్తామని చెప్తున్నారు. మన భారతదేశపు లాంగ్వేజెస్ రిలేటెడ్
టాపిక్స్ లో అనమాట. దానికి సంబంధించిన మనం వీడియోస్ లాంటివి కూడా జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఒక పర్టికులర్ యాక్టర్ ని సెలెక్ట్ చేసుకుంటే ఆ యాక్టరే ఆ పర్టికులర్ కంటెంట్ ని మాట్లాడే విధంగా ఆ మోడల్స్ కూడా జనరేట్ అవుతాయి అనమాట. ఇక చివరిగా వీళ్ళు మ్యాక్స్ వ్యూ 3.1 కూడా తీసుకొచ్చారనమాట. సో నథింగ్ బట్ మీరు జియో హాట్స్టార్ లో క్రికెట్ చూస్తున్నప్పుడు దాంట్లో వ్యూస్ అనేవి ఉంటాయి అనమాట. మొబైల్ వ్యూ కానివ్వండి, లేకపోతే కంప్లీట్ వ్యూ కానివ్వండి, ఇలాగా 3-4 యాంగిల్స్ సంబంధించిన చూడాలనుకుంటే మీకు నచ్చిన యాంగిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అది కూడా ఏ యూస్ చేసి చేస్తున్నారంట. అందులో ఇప్పుడు అప్గ్రేడ్ వర్షన్ కింద మ్యాక్స్ వ్యూ 3.1 కూడా తీసుకొచ్చారనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే దుబాయ్ దేశం వాళ్ళు ఒక సంచలన ప్రకటన చేశారనమాట. వీళ్ళు ఏ జనరేటెడ్ ఫిల్మ్ ఫెస్టివల్ అయితే నిర్వహిస్తున్నారో ఒక సమ్మిట్ లో, ఈ సమ్మిట్ లో మనకి ప్రైజ్ మనీ చూసుకున్నట్లయితే $1 మిలియన్ ప్రైజ్ మనీని అయితే ప్రకటించారనమాట. అంతేకాకుండా మొత్తం $13.6 మిలియన్ వర్త్ గల క్రియేటర్స్ వెంచర్స్ ప్రోగ్రామ్ కూడా రివీల్ చేశారనమాట. సో ఓవరాల్ గా ఈ పర్టికులర్ ఏ జనరేటెడ్ ఫిలిమ్స్ ఏదైతే ఉంటాయో అక్కడ ఈ సమ్మిట్ లో అయితే ప్రదర్శిస్తారు. అక్కడ ఎవరైతే గెలుస్తారో మొత్తం ఓవరాల్ ప్రైజ్ మనీ $1 మిలియన్ వరకు ఉంటుందంట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎలాన్ మస్క్ XAI కంపెనీ వాళ్ళు ఒక అందుబాటు ధరలోని ఏ కోడింగ్ టూల్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారన్నమాట. ముఖ్యంగా ఇది OpenAI కోడెక్స్ మరియు గిట్హబ్ కోపైలట్ కి కాంపిటేటర్ గా ఈ సరికొత్త ఏ కోడింగ్ టూల్ అయితే అందుబాటులోకి ఉంటుందని చెప్తున్నారు. దీని పేరు చూసుకున్నట్లయితే ఏజెంటిక్ కోడింగ్ మోడల్ అనే ఒక పేరుతో ఒక సాఫ్ట్వేర్ అనేది తీసుకొచ్చారన్నమాట. కాంప్లెక్స్ ప్రోగ్రామింగ్ టాస్క్ ని మీరు కంప్లీట్ చేయడం కోసం ఈ పర్టికులర్ ఏ టూల్ అయితే హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. ప్రజెంట్ ఉన్న ఏ కోడింగ్ టూల్స్ ఏదైతే ఉన్నాయో దానితో పోల్చుకున్నట్లయితే మరింత ఎఫిషియెంట్ గా ఇది పనిచేస్తుందని చెప్తున్నారు. స్పీడ్ కానివ్వండి, కాస్ట్ కానివ్వండి, కాంపాక్ట్నెస్ పరంగా కూడా అన్నిటిలో బెటర్ గా ఉంటుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మనకి షూ వేర్ లో చాలా వరకు ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పి ఒక రిపోర్ట్ చెప్తుంది అనమాట. గమనిస్తే కనుక ఈ మధ్య కాలంలో షూ మార్కెట్ అనేది కొన్ని చోట్ల తగ్గుతుంది, కొన్ని చోట్ల పెరుగుతుందని చెప్తున్నారు. ప్రజెంట్ ఎవరైతే షూస్ ని కొనుక్కునే వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కోరుకుంటున్నారని చెప్తున్నారు అనమాట. చాలా మంది ఆన్లైన్ లో చూసే ఫుట్వేర్ అయితే ఆర్డర్ చేస్తున్నారు అనమాట. బట్ ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ ఆగ్మెంటెడ్ రియాలిటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత వాళ్ళు షూని ఆన్లైన్ లో ఉన్నప్పటికీ కూడా అది వాళ్ళ కాళ్ళకు వేసుకున్న ఫీల్ ని పొందే విధంగా వాళ్ళు కొన్ని ఏ టూల్స్ అయితే అందుబాటులో తీసుకొచ్చారు. ఆ టూల్స్ తీసుకొచ్చిన తర్వాత మార్కెట్ రేట్ బాగా పెరుగుతున్నట్టుగా చెప్తున్నారు అనమాట. గ్రోత్ రేట్ చూసుకున్నట్లయితే 2024 నుంచి 2027 మధ్యలో 1 నుంచి 3% యాన్యువల్గా పెరిగినట్టుగా చెప్తున్నారు అనమాట. ముఖ్యంగా ఏ టెక్నాలజీ ఏఆర్ కలిపిన తర్వాత 250% భారీగా మార్కెట్ అనేది ఒక అడ్వాంటేజ్గా పెరిగిందని చెప్తున్నారు. 250% పెరిగినట్టుగా చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే యాంట్రోఫిక్ సంస్థ వాళ్ళు తాజాగా ఒక కాపీరైట్ కేసులో సెటిల్మెంట్ కుదిర్చినట్టుగా తెలుస్తుంది అనమాట. సో అమెరికా దేశంలో అయితే ఈ పర్టికులర్ ఒక కేసు మీద యాంట్రోఫిక్ సంస్థ వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. యాంట్రోఫిక్ సంస్థ నథింగ్ బట్ క్లౌడ్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేసిన కంపెనీ యాంట్రోఫిక్ వాళ్ళు అనమాట. అసలు అభియోగం ఏంటంటే అమెరికాలోని ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళకి సంబంధించిన రైటింగ్ స్టైల్ కానివ్వండి, వాళ్ళ కంటెంట్ ఏదైతే ఉన్నదో ఈ పర్టికులర్ మోడల్లో యూజ్ చేస్తున్నారు. అలాంటప్పుడు మా నుంచి రైట్స్ తీసుకోవాలి కదా, అది లేకుండా ఎలా వాడుతున్నారని చెప్పి కేసు వేశారనమాట. దాని కాపీరైట్ కేసుని జడ్జిలు ఎవరైతే గమనించారో ఫైనల్గా యాంట్రోఫిక్ సంస్థ వాళ్ళు ఓకే ఇదంతా కాదని చెప్పి ఒక సెటిల్మెంట్ కుదిర్చినట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అయితే గూగుల్ కంపెనీ వాళ్ళు లైవ్ ట్రాన్స్లేషన్ టూల్ తీసుకొచ్చారన్నమాట. ఈ లైవ్ ట్రాన్స్లేషన్ టూల్ వల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఎవరైనా ఒక వ్యక్తికి ఫోన్ చేసినప్పుడు మీరు ఒక భాషలో మాట్లాడుతున్నారో అవతల వ్యక్తి మాట్లాడుతున్న భాష మీకు తెలియదు. సో మీరు అవతల వ్యక్తితో మాట్లాడుతున్న భాష ఏదో మీరు అది సెలెక్ట్ చేసుకుంటే అవతల వ్యక్తి మీ భాష సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీకు ఆ పర్సన్ మాట్లాడిన భాష మాత్రం మీకు వచ్చిన భాషలో వినిపిస్తుంది. అలాగా ఏ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఒక ఆప్షన్ అనేది తీసుకొచ్చారు, లేకపోతే వీళ్ళు స్పెసిఫిక్గా ఏదైనా కొన్ని మోడల్స్కి ఏమైనా అందుబాటులో తీసుకొచ్చారని మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ ఆండ్రాయిడ్ ఫోన్స్లో కూడా అన్నింటిలో అవైలబుల్ ఉంటే దాని గురించి కూడా వీడియో అయితే చేస్తాం. ఇక నెక్స్ట్ అయితే శాంసంగ్ గెలాక్సీ బుక్ 5ని భారతదేశ మార్కెట్లోకి అయితే తీసుకొచ్చారన్నమాట. దీని ధర చూసుకున్నట్లయితే $77,990 అనమాట. ఇందులో మనకి 19 గంటల పాటు బ్యాటరీ లైఫ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే మనకి ప్రాసెసర్ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్స్ అయితే ఇందులో అయితే యూస్ చేస్తున్నారు అనమాట. అలానే న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 12 TOPS NPU అయితే యూస్ చేస్తున్నారు అనమాట. ఇందులో వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. కోపైలట్ ప్లస్ PC అలానే ఏ రిలేటెడ్ టూల్స్ కూడా వీళ్ళు ఉచితంగా ఈ ఏ సంబంధించిన నోట్బుక్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం $3,000 నుంచి ఏ కోర్సు ఆఫర్ చేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.